శాఖలో మ్యారేజ్ బ్యూరో అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికాని యువతులే టార్గెట్గా దారుణాలు జరుగుతున్నాయి. మత్తు మంది ఇచ్చి అత్యాచారాలు చేస్తున్నారు ముఠా. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలికి న్యాయం దక్కలేదు. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపిడో పేరిట అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నారు. గర్భం దాల్చిన బాధితురాలికి రహస్యంగా అబార్షన్ చేయించారు ఈ కేటుగాళ్ళు. సుమారు 30 మంది బాధితుల నగ్న వీడియోలు ఉన్నట్టుగా గుర్తించారు. విశాఖలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. మ్యారేజ్ బ్యూరో పేరుతో విశాఖలో జరుగుతున్న ఈ తంతు ఇప్పుడు బయటకు పొక్కింది. మ్యారేజ్ బ్యూరో పేరిట చేస్తున్న అరాచకాలు విశాఖలో తాజాగా వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి మత్తు మంది ఇచ్చి ట్రాప్ చేసి అత్యాచారాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘటన 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరించి కేటుగాలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఓ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారం బయటపడింది. అయినప్పటికీ ఆమెకు న్యాయం దక్కలేదు. దాంతో ఆ బాధితురాలు ఇక మీడియాను ఆశ్రయించింది. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపిడో పేరిట అమ్మాయిల వివరాలను ముఠా సభ్యులు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. పెళ్లి కాని యువతులే టార్గెట్గా చేసుకొని మత్తు మందిచ్చి అత్యాచారాలు చేస్తున్నారు. గర్భం దాల్చిన బాధితురాలను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక గర్భం తీయించకపోతే 20,000 సుపారీ ఇచ్చి పైకి పంపిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు కేటుగాళ్ళు. ఇలా గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిలకు అబార్షన్ కూడా చేస్తున్నారు. సుమారు 30 మంది బాధితురాల నగ్న వీడియోలు చిత్రీకరించి డబ్బు కోసం వారిని ఈ ముఠా సభ్యులు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో చివరికి ఓ బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. దాంతో మ్యారేజ్ బ్యూరో ముసుగులో చేస్తున్నటువంటి అరాచకాలు, ఆ బాగోతాలు బయటకు వచ్చాయి. నిందితులను కఠినంగా శిక్షించి బాధితులను ముఠా బారి నుంచి రక్షించాలంటూ బాధిత యువతి కోరుతోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తారా? ఫిర్యాదు తీసుకొని పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయని మాత్రం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది.